కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుంటే కొంతమంది విద్యాశాఖ అధికారుల తప్పిదాలతో విద్యాలయాలు మూతపడుతున్నాయి. దీంతో నిరుపేదలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళలేక విద్యకు దూరం అవుతున్నారు. కడతాల్ మండలంలో విద్యాశాఖ పనితీరు వల్ల ఇదే పరిస్థితి నెలకొంది. మండలంలోని బాలాజీనగర్ తండాలోని ప్రాథమిక పాఠశాలలో 14 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు హారియా మేడ్చల్ జిల్లాకు బదిలీపై వెళ్ళారు. ఈ స్థానంలో మరో ఉపాధ్యాయుడిని నియమించలేదు. దీంతో 5 రోజులుగా పాఠశాల మూతపడింది. విద్యార్థులు వచ్చి స్కూల్ బయట కూర్చొని వెళ్ళిపోతున్నారు. ఉపాధ్యాయుడు ఎప్పుడు వస్తారా అని విద్యార్థులు ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు. సాయంత్రం వరకు చూసి ఇళ్లకు పోతున్నారు. జనవరి 26న జెండా పండుగ నిర్వహించలేదు. ఆ స్థానంలో మరో ఉపాధ్యాయుడిని నియమించిన తర్వాతే బదిలీ చేయాలని ప్రభుత్వ నిబంధన ఉంది. అయితే ఎవరినీ వేయకుండానే ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని రిలీవ్ చేశారు. దీనిపై స్థానికులు, భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంతా బుధవారం విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. ఈ సమస్యను డీఈఓ దృష్టికి తీసుకెళ్లానని ఎంఈఓ సత్యనారాయణ తెలిపారు. 2 రోజుల్లో ఉపాధ్యాయుడిని ఇక్కడ నియమిస్తాం, తరగతులు జరిగేలా చూస్తాం, పాఠశాల కొనసాగే విధంగా కృషి చేస్తామని ఎంఈఓ తెలిపారు.